ఆంధ్రప్రదేశ్లో జంజీలు ఏం కోరుకుంటున్నారు? జంజీల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటి? జంజీలు కోరుకుంటుందేమో, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, అది కూడా 2011 నుంచి ఉన్నాయి. మీరు జైలుకు కూడా వెళ్ళి బయటకు వచ్చిన వ్యక్తి, బెయిల్ మీద ఉన్నారు ప్రస్తుతం. మీ మీద ఉన్న అభియోగాలు, మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయల ఆస్తులు దోచేశారని. ఇప్పుడు ఆస్తుల విలువ దాదాపు 2-3 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. సో ఈ అక్రమాస్తుల కేసుల్లో మీకు మీరు నిర్దోషి అని నిరూపించుకోండి, లేదు దోషి అయితే రాజకీయాల నుంచి బయటికి వెళ్ళాలి కూడా. మీ కేసుల్లో మీరు నిర్దోషి అని నిరూపించుకొని ప్రజా జీవితంలో ఉండండి అని జంజీలు అడుగుతున్నారు. పైగా మీరు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి. ఎందుకంటే మీరు ఈ పదవుల్లో ఉండటం వల్లే మీ మీద సిబిఐ ఈడీ కేసులు లేట్ అవుతున్నాయి అనే అనుమానం చాలామందిలో ఉంది. కాబట్టి మీరు మీ కేసుల్ని ప్రభావితం చేసుకోగలుగుతున్నారు, మీకున్న రాజకీయ శక్తిని ఉపయోగించి అనే అనుమానం ఉంది. కాబట్టి మీరు మీ పదవులకు దూరంగా ఉండి మీ మీద ఉన్నటువంటి కేసులు నిరూపించుకోండి. మీరు నిర్దోషి అయితే మళ్ళీ ప్రజా జీవితంలోకి రండి, మేము వెల్కమ్ చేస్తాం. సో మీ మీద ఉన్న కేసుల్ని మీరు నిరూపించుకోండి అని జంజీ అడుగుతున్నారు. జవాబుదారీతనం అవసరం. కాబట్టి మీ మీద ఉన్న కేసులు నిజమా కాదా మాకు తెలవాలి, మీ మీద ఉన్నటువంటి అభియోగాలు నిజమా కాదా మాకు తెలవాలి. మీరు మీ పలుకుబడిని ఉపయోగించి మీ కేసును ప్రభావితం చేసుకుంటున్నారు అని అనుమానం మాకుంది. కాబట్టి మీరు అర్జెంటుగా పదవులకు దూరంగా జరిగి మీ మీద ఉన్న కేసును నిరూపించుకొని నిర్దోషి అయితే మా కాడికి రండి. ఇది జంజీ చేస్తున్న డిమాండ్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? జంజీరట మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనే పేరుతో లోకేష్ రాజీనామా చేయాలని కోరుకుంటున్నారట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. జగన్ని రాజీనామా చేయమని జంజీలు కోరుకుంటున్నారు. కానీ జంజీల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందేమో లోకేష్ రాజీనామా కోసం. ఎందుకు లోకేష్ రాజీనామా చేయాలి? మెగా డిఎస్సి నిర్వహించినందుక? అంటే వైసీపీ ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నిర్వహించలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత 16,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఇచ్చాడు. మరొక డిఎస్సి నోటిఫికేషన్ కూడా పడుతుంది త్వరలో. అంటే డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లోకేష్ని రాజీనామా చేయమని అడగటం, అది కూడా జంజీలు కోరుకుంటున్నారని చెప్పటం, అంతకంటే ఆశాస్పదం ఏమైనా ఉందా? ఉద్యోగాలు ఇచ్చిన వాడిని రాజీనామా చేయమంటారా? ఉద్యోగాలు ఇవ్వని వాడిని రాజకీయాల నుంచి వెళ్ళిపోమంటారా? యువత ఎందుకు లోకేష్ రాజీనామా చేయాలి? 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొస్తున్నందుక, ప్రైవేట్ పెట్టుబడులు లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నందుక, భావితరాలు గర్వించేలా పెట్టుబడులు తీసుకొస్తున్నందుక, ఆంధ్రప్రదేశ్కు పునర్నిర్మాణం చేస్తున్నందుక ఎందుకు రాజీనామా చేయాలి లోకేష్? అమరావతిని అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తొలగాలా? ఇలా అమరావతి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్ రాజీనామా చేయాలా? పెట్టుబడులు తీసుకొస్తున్నందుకు లోకేష్ రాజీనామా చేయాలా? పెట్టుబడులు వెళ్ళగొట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తొలగాలా? ఇప్పుడు జంజీ ఏం కోరుకుంటున్నారు? వైసీపీ జంజీల పేరుతో ఏం అడుగుతుంది? సహజంగా జంజీలు అడిగితే గిడితే ఏమంటారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో పెట్టుబడులు పోయాయి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో ఉద్యోగాలు పోయాయి, చివరికి మీరు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు కూడా మీరే రిజైన్ చేయించారు, పైగా మీరు ఇచ్చిన జీతం కూడా 5 సంవత్సరాల కాలంలో 5,000 మాత్రమే, నెలకు 5,000 ఇచ్చారు. జంజీని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క టీచర్ ఉద్యోగం నింపలేదు అని జంజీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తుంటే, అదే జంజీల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ని టార్గెట్ చేయటం అంటే ఏమనాలి ఇంకా? ఇప్పుడు జంజీల టార్గెట్ ఏమో జగన్. అందుకనే జంజీలు ఓటేయకపోవటం వల్లే 151 నుంచి 11 సీట్లు వచ్చాయి. క్లియర్ కనపడుతుంది కళ్ళ ముందు. జంజీలు మద్దతు ఇవ్వటం వల్లే సేఫ్ జోన్ సీట్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కంటే మంగళగిరిలో రిస్క్ సీటు లోకేష్ గారికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. చూడండి, సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్న మెజార్టీ కంటే రిస్క్ సీట్లో లోకేష్ గారు తెచ్చుకున్న మెజార్టీ ఎక్కువ. అంటే జంజీలు ఏం కోరుకుంటున్నారు, ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, మొత్తానికి అసలైతే జంజీలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి ప్రస్తుతానికి వైదొలిగి తన మీద ఉన్న కేసులు నిరూపించుకొని నిర్దోషి అయితే రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారు. మరి జంజీల డిమాండ్కి జగన్మోహన్ రెడ్డి గారు తలొగ్గుతారా తలొగ్గరా? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.